హాయ్ అండి, నేను మీ జయశ్రీ. ఈరోజు మన ఛానల్లో రెసిపీ కందిపొడి. కందిపొడి వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకుని తింటే చాలా బాగుంటుంది. ఈ రుచికరమైన కందిపొడిని ఎలా ప్రిపేర్ చేయాలో ప్రాసెస్ని చూద్దామండి. ముందుగా ఒక కప్పు కందిపప్పును తీసుకొని ప్యాన్లో వేసుకొని దీనిని లో ఫ్లేమ్లో మాత్రమే కలుపుతూ వేపుకోవాలి. లో ఫ్లేమ్లో వేపితేనే పప్పు లోపల దాకా వేగుతుంది. కలుపుతూ వేపడం వలన అంతా సమానంగా మాడిపోకుండా వేగుతుంది. ఈ కందిపప్పు రంగు మారి మంచి సువాసన రావడానికి సుమారు 10 నిమిషాలు పడుతుందండి. ఈ విధంగా వేగిన కందిపప్పును తీసుకొని మరొక ప్లేట్లో వేసుకోండి. ఇప్పుడు ఇదే ప్యాన్ లో 1/2 కప్పు శనగపప్పును వేసుకొని లో ఫ్లేమ్ లో మంచి సువాసన వచ్చే వరకు కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఏ మాత్రం కలపకుండా ఉంటే శనగపప్పు మాడిపోతుంది, టేస్ట్ మారిపోతుంది. కాబట్టి కలుపుతూ వేపుకోవాలి. ఇలాగ ఫ్రై అయిన శనగపప్పును వేరొక ప్లేట్కి ట్రాన్స్ఫర్ చేసుకోండి. పప్పులన్నీ లో ఫ్లేమ్ లో వేగితేనే మంచి కలర్ వస్తుంది, కమ్మదనం వస్తుంది. ఇదే ప్యాన్ లో 1/2 కప్పు పెసరపప్పును కూడా వేసుకొని 1 నిమిషం పాటు కలుపుతూ వేపుకోవాలి. కొంచెం వేగాక 1 టీ స్పూన్ జీలకర్రను, 1 కప్పు ఎండుమిరపకాయలు వేసుకోవాలి. నాకు సుమారుగా 25 మిరపకాయలు పట్టినాయండి. ఇవి లో ఫ్లేమ్లో రంగు మారే వరకు ఫ్రై చేసుకోవాలి. ఎండుమిరపకాయలు ఈ పెసరపప్పు వేడికి వేగిపోతాయండి. ఇది వేరుగా వేపడం అవసరం లేదు. దీనిలో 1/2 టీ స్పూన్ ఇంగువను వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని ఈ ఎండుమిరపకాయలు గలగలలాడే వరకు వేపుకోవాలి. స్టవ్ను ఆపేసి ఈ దినుసులన్నీ పూర్తిగా చల్లారనివ్వాలి. ఈ విధంగా చల్లారిన దినుసులను మిక్సర్ జార్లో వేసుకొని 1 టీ స్పూన్ సాల్ట్ని వేసుకొని ఫైన్ పౌడర్గా గ్రైండ్ చేసుకోవాలి. అంతేనండి, చాలా సింపుల్గా టేస్టీగా కందిపొడి రెడీ అయిపోయింది. కందిపొడి అన్నంలోకి మాత్రం కాదండి, ఇడ్లీ, దోశ దేనిలోకైనా సూపర్ టేస్ట్గా ఉంటుంది. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్స్ రూపంలో నాతో కూడా షేర్ చేసుకోండి. మరొక మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం. మీ జయశ్రీ.